హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి. ఈ సుబ్రహ్మణ్య స్వామినే ఇక్కడ మరుదమలై మురుగన్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ వచ్చేసి తమిళనాడులోని కోయంబత్తూర్ నుండి అయితే మనకి ఒక 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. మనకి కోయంబత్తూర్ వచ్చేసి తమిళనాడులోనే 2వ అతిపెద్ద సిటీ. ఇక్కడికైతే ఫ్లైట్లో అయినా, ట్రైన్లో అయినా, బస్సులో అయినా రావచ్చు. మేమైతే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుండి వెహికల్ అయితే మాట్లాడుకొని రావడం జరిగింది. ఈ మరుదమలై మురుగన్ టెంపుల్ని వచ్చేసి 12వ శతాబ్దంలో సంఘం పీరియడ్లో అయితే తమిళ రాజులు నిర్మించడం జరిగింది. ఈ మరుదమలై అంటే ఒక 600 ఫీట్ల గ్రానైట్ కొండ పైన ఉన్న టెంపుల్ అని అర్థం. దీనికి పేరైతే ఇక్కడున్న మరుద మారం లేదా అర్జున ట్రీ అనేవి అయితే ఇక్కడ ఎక్కువగా ఉండడం వల్ల ఈ పేరైతే వచ్చింది. మనం ఇక్కడికి చేరుకున్న తర్వాత ఎడమ వైపు నుండి మెట్ల మార్గం ద్వారా వెళ్తే స్వామివారు శ్రీ వల్లి దేవసేన సమేతుడై కొలువై అయితే మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కుడి వైపున శ్రీ మారుదమలై మూర్తి రూపంలో అయితే మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మనకి టెంపుల్ వచ్చేసి మనకు చుట్టూ ఇలా దట్టమైన అడవి ప్రాంతంలో కొండల మధ్యలో ఒక కొండ పైన అయితే మనకు ఈ మారుదమలై టెంపుల్లో అయితే మనకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఈ దర్శనానికి ముందు మనకి ఇలా నెమలి, ఈ సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమలిని కూడా దర్శనం అయితే చేసుకొని స్వామివారి దర్శనానికైతే బయలుదేరడం జరుగుతుంది. ఈ చుట్టూ ఎత్తైన కొండలపైన ఉన్న ఈ చెట్ల మధ్యలో అయితే మనకి ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపిస్తుంది మనకి. ఈ తమిళనాడులోని తమిళులు ఎక్కువగా పూజించేది ఈ శివపుత్రుడైన సుబ్రహ్మణ్య స్వామినే. ఈ సుబ్రహ్మణ్య స్వామినే మురుగన్, కార్తికేయుడు, అర్ముగం, స్కందుడు అనే వివిధ పేర్లతో అయితే పిలవడం జరుగుతుంది. ముందుగా మేము శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడే మనకు పంబట్టి సిద్ధర్ గుహ అని అయితే ఉంటుందండి. ఇప్పుడైతే అక్కడికి బయలుదేరడం అయితే జరుగుతుంది. ఈ ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి శ్రీ వల్లి దేవసేన సమేతుడై నాగదేవత రూపంలో దర్శనమివ్వడం జరిగిందంట. ఇప్పుడైతే మనం పంబట్టి సిద్ధర్ గుహ దగ్గరికి అయితే వచ్చాం. చరిత్ర ప్రకారం అయితే ఈ పంబట్టి సిద్ధర్ నాగరత్నం అనే పాముని వెతుక్కుంటూ అయితే ఇక్కడికైతే రావడం జరిగిందంట. అలాగే ఆయన
పాముల యొక్క విషాన్ని తీయడం, పాము కరిచిన వ్యక్తులను బతికించడం ఇలాంటి పనులనైతే చేసుకుంటూ ఉండేవాడంట. ఒక ఋషి హితబోధతో ఈ ప్రాంతంలో ఈ నాగరత్నం పామును వెతుక్కుంటూ వచ్చిన టైంలో ఇదే ప్రాంతంలో మురుగన్ని అయితే పూజించడం అయితే ప్రారంభించారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు తన భక్తికి మెచ్చి శ్రీ వల్లి దేవసేనతో సహా పాము రూపంలో అయితే దర్శనమైతే ఇవ్వడం జరిగిందట. అలాగే మనం ఈ ప్రాంతంలోనే పాము రూపంలో ఒక పెద్ద కొండరాయిని కూడా చూడవచ్చు. పరమేశ్వరునికి ఆంధ్రాలో పంచారామాలు ఉన్నట్లే తమిళనాడులో అయితే పరమేశ్వరునికి పంచభూతలింగాలు ఉన్నాయి. అలాగే జ్యోతిర్లింగ క్షేత్రాలు కూడా శివునికి దేశవ్యాప్తంగా అయితే ఉన్నాయి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే శివునికి ఎలాగైతే పంచారామాలు, పంచభూతలింగాలు, జ్యోతిర్లింగాల క్షేత్రాలు ఎలాగైతే ఉన్నాయో సుబ్రహ్మణ్య స్వామికి ఈ తమిళనాడులో ఒక 6 పుణ్యక్షేత్రాలు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి పళని, ఇంకోటి తిరుత్తని, మూడవది స్వామిమలై, 4 పలముదురు చొలై, 5 తిరుచెందూర్, 6 తిరుపుంకొండ్రై అయితే ఉన్నాయి. ఈ 6 ఆలయాల తర్వాత అంతే ప్రాముఖ్యత గల ఆలయం ఈ మరుదమలై. ఈ మరుదమలై మురుగన్ టెంపుల్ని 7వ క్షేత్రంగా అయితే చెప్పడం జరుగుతుంది. మనకు టెంపుల్లో అయితే ఇలా స్వామివారి పేర్లతో జపంతో మాట్లాడుకుంటూ భజనలు పాడుకుంటూ అయితే రావడం జరుగుతుంది. మనకు అలాగే ముందుగా మనం ఎడమ వైపున మెట్ల మార్గం నుండి వచ్చినప్పుడు శ్రీ వల్లి దేవసేన సమేతుడై కొలువై ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఉంటుంది కదా. అలాగే ఈ కుడి వైపున అయితే మరుదమలై మూర్తి రూపంలో అయితే మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మూర్తిని అయితే మనం డైరెక్ట్గా వీడియో తీయకూడదు కాబట్టి వీడియో అయితే తీయలేదు. అలాగే మనకు ఇక్కడ ఉపాలయాలు కూడా ఉంటాయి, పరమేశ్వరుడి అలాగే పార్వతీదేవి ఆలయాలు కూడా ఈ ప్రధానమైన టెంపుల్లో మనకి పక్కకి అయితే ఉంటాయి. ధ్వజస్తంభం అయితే మనకి ఎదురుగా ఇలా ఉంటుంది. అలాగే మనకు మండపంలో మనకి ఇక్కడ కూడా ఒక నెమలి, స్వామివారి వాహనమైన నెమలి కూడా ఉండడం జరుగుతుంది. అలాగే మనకు ప్రధాన ఆలయానికి ముందు మండపం అయితే ఇలా ఉంటుంది, ఇలా నెమలి, అలాగే మనకు ధ్వజస్తంభం. అలాగే భక్తులైతే ఇక్కడికి వచ్చే వాళ్ళు, లోకల్ వాళ్ళు ఎక్కువ సంఖ్యలో అయితే తెల్ల దుస్తులు మాత్రమే ధరించి రావడం జరుగుతుంది. భిక్ష అంటారు కాదు, మనం వచ్చింది ఎక్కడికి? కుమారస్వామి కట్టె పొంగలి. ఎట్లా తింటారు చూడు, ఒక్కొక్కరు 2 తెచ్చుకొని. కింది కట్టు, ఫస్ట్ లైన్ ఉండదు, నువ్వే అగడబడ్డా పోయి అప్ప సాములు. అలాగే మనం దర్శనం చేసుకొని ముందుకు వచ్చిన తర్వాత ముందు ఉండే గోపురం అయితే ఇలా ఉంటుంది మనకు ఎంట్రన్స్లో. అలాగే ఈ ముందు నుండి మనం
ఏరియల్ వ్యూ చూస్తే మాత్రం ఇలా కోయంబత్తూర్ సిటీ అయితే మనకు ఇలా కనిపించడం జరుగుతుంది. మనకు అలాగే చుట్టూ 3 వైపులా అయితే మనకి కొండ కంటే ఎత్తున్న కొండలైతే మనకు ఇలా కనిపిస్తాయి. చుట్టూ పచ్చని చెట్లతో అయితే ఫుల్గా అడవి ప్రాంతంలో అయితే ఈ క్షేత్రం అయితే ఉంది అండి. ఇలా పైనుండి మళ్ళీ కిందికి దిగేటప్పుడు మనం చూస్తే మాత్రం వ్యూ అయితే ఇలా ఉందండి. కార్ పార్కింగ్ కానివ్వండి, ఈ సిటీ కానివ్వండి. నార్మల్గా మనకు మ్యూజిక్ లేకుండా అయితే ఇలా ఉంటుంది ఈ ఏరియాలో. ఎవరైనా మనం కోయంబత్తూర్ నుండి బస్సులో అయితే రావాలి అని అనుకుంటే గాంధీపురం బస్ స్టేషన్ నుండి అయితే మనకు గంటన్నరకి ఒక బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఓన్ వెహికల్ ఉంటే మాత్రం టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి అయితే కొండ మార్గం అయితే ఉంటుందండి. హాలిడేస్ మరియు పండుగల టైంలో అయితే ట్రాఫిక్ అయితే చాలా హెవీగా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ కొండ కింది ప్రాంతంలో, అంటే ఈ ప్రాంతం కాదండి, ఇది పై ప్రాంతమే. ఈ కింది ప్రాంతంలో అయితే ఒక బస్ స్టాండ్ అయితే ఉంటుందండి. అక్కడ పార్కింగ్ చేసుకొని 10 రూపాయల బస్ ఛార్జ్ అయితే తీసుకొని ఈ టెంపుల్ దేవస్థానం బస్సెస్ అయితే అక్కడి నుండి ఇక్కడి వరకు అవైలబుల్గా అయితే ఉంటాయి. అలాగే ఇలా మనం వెహికల్లో కొండ ప్రాంతం ఘాట్ రోడ్ నుండి రాకుండా ఎవరైనా సపరేట్గా మొక్కులు ఉన్నా మనకి 840 మెట్ల వరకు సుమారుగా ఒక మెట్ల మార్గం కూడా ఉంటుంది. అక్కడి నుండి పార్కింగ్ చేసుకొని బస్సుకు లేదా వెహికల్ అక్కడ పెట్టేసుకొని బస్సుకు రావచ్చు. లేదనుకుంటే ఇలా మెట్ల మార్గంలో అక్కడి నుండి ఇక్కడి వరకు అయితే రావాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుండి అయితే మళ్ళీ మెట్లయితే మళ్ళీ ఎక్కాల్సి ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.